అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బూతు రత్నాల్లో మరొక జాతి రత్నం నిన్న సాయంకాలం అరెస్ట్ అయ్యింది. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన అండ చూసుకొని ఆయన వెంట ఉన్నటువంటి నీచాతి నీచమైనటువంటి నీచం తెలియనటువంటి ఎంతో మంది బూతుగాళ్ళు, నీచులు ఏ విధంగా ప్రవర్తించారో మనందరం చూసాం. పెద్ద చిన్న లేకుండా, వయసు తారతమ్యం లేకుండా, ఆడమగ తేడా లేకుండా, పసిపిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా, ఇష్టాను రీతిన వాళ్ళు మనుషులు అనే ఒక మాటని మర్చిపోయి, మానవత్వం లేకుండా ఈ మాట మాట్లాడితే సభ్య సమాజం ఏమనుకుంటుంది అని చెప్పేసి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ సంస్కారం అనేది లేకుండా ఏ విధంగా రెచ్చిపోయారో మనందరం చూసాం. ఒక కోడాలి నాని లాంటి వాడు మాట్లాడాడంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాడికి చదువు లేదు, వాడొక నిరక్షరాస్యుడు, వాడొక చదువు రాని సొంట. కానీ స్వర్గీయ హరికృష్ణ గారి ప్రోత్సాహంతో, అప్పట్లో ఆయన మంచివాడు అనుకొని హరికృష్ణ గారు ప్రోత్సహించడంతో అతన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. అదే హరికృష్ణ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పు. ఇక ఈ వల్లంనేని వంశీ కానీ, ఓ పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ, అనిల్ యాదవ్ కానీ, ఇట్లాంటి వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళే. కానీ చదువుతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకొని ఇష్టారీతిన నోటికి పనిచెప్పే వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి నాయకులైనా, కార్యకర్తలైనా, పేటీఎం పెయిడ్ బ్యాచ్ అయినా, నీలి కూలి మీడియా అయినా, ఎవరైనా సరే ఇట్లా బూతులతో లంకించుకుంటూ ఉంటారన్నమాట ప్రత్యర్థుల మీద. అటువంటి వాళ్ళల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి బూతు రత్నాలుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళలో ఒక బోరుగడ్డ అనిల్ ఉంటాడు, ఒక కోడాలి నాని ఉంటాడు, ఒక పేర్ని నాని ఉంటాడు, ఒక అంబటి రాంబాబు ఉంటాడు, ఒక పోసాని కృష్ణ మురళి ఉంటాడు, ఒక శ్రీరెడ్డి ఉంటుంది, ఒక రోజా ఉంటుంది. ఇలా ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతానికి నిన్న సాయంకాలం హైదరాబాద్లోని మై హోమ్ బుజా అపార్ట్మెంట్స్లో నివసించేటటువంటి పోసాని మురళీకృష్ణ అలియాస్ మెంటల్ కృష్ణ, మనందరికీ తెలుసు ఐ లవ్ యూ రాజా అని చెప్పేసి బాగా ఫేమస్. ఈయన ఈ డైలాగ్తోనే కాదు, వైసీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సతీమణిని, ఆయన పిల్లల్ని సైతం ఏ విధంగా మాట్లాడాడో మనందరం చూసాం. కేవలం పవన్ కళ్యాణ్ తోనే ఆగిపోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణి భువనేశ్వర్ గారిని, నారా లోకేష్ గారిని, ఆయన 11 సంవత్సరాల పిల్లాడు దేవాంశుని సైతం వదిలిపెట్టకుండా ఎంతో నీచంగా మాట్లాడినటువంటి ఈ మెంటల్ కృష్ణకి నిన్న అత్తారింటికి దారేది చూపించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కేసులు ఈ పోసాని మురళీకృష్ణ మీద నమోదు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఆయా కేసుల్లోనే తప్పించుకొని తిరుగుతున్నటువంటి పోసాని మురళీకృష్ణను ఎట్టకేలకు ఏపీ పోలీస్ అరెస్టు చేయడం జరిగింది నిన్న సాయంకాలం హైదరాబాద్లో. అక్కడి నుంచి అరెస్టు చేసి అనంతపురం తరలించడం జరిగింది. అరెస్టు చేసే సమయంలో కూడా ఈ పోసాని మురళీకృష్ణ పోలీసులపై ఎగిరిన ఎగురుడు అంతా ఇంత కాదు. నా అంత తోడు లేడని విర్రవీగి నోటికి పని చెప్పినటువంటి ఏ బూతుగాడైనా సరే ఖచ్చితంగా జైలు పాలవుతాడు అని చెప్పేసి గతంలో నారా లోకేష్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. నిన్నటికి నిన్న అసెంబ్లీలో కూడా ఎవరైతే ఉచ్చం నీచం మర్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించారో వాళ్ళందరికీ తగిన శిక్ష వేయిస్తాను. ఈ సమాజంలో ఇటువంటి మానసిక వికలాంగులు స్వేచ్ఛగా సమాజంలో తిరగకూడదు, కాబట్టి వీళ్ళందరికీ ఖచ్చితంగా వీళ్ళకి తగిన శిక్ష వేసేలా చేస్తాను అని చెప్పేసి చెప్పిన మాట మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ పోసాని మురళీకృష్ణని అరెస్టు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లీడర్లు, కార్యకర్తలు, ఆ నీలి కూలి మీడియా వీళ్ళంతా అదేదో పోసాని మురళీకృష్ణ స్వతంత్ర సమరయోధుడైనట్టు ఉద్యమాలలో పాల్గొంటా ఉంటే అతన్ని అరెస్టు చేశారని చెప్పేసి వీ స్టాండ్ విత్ పోసాని మురళీకృష్ణ అనే హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటే బయట వాళ్ళు చూస్తున్న వాళ్ళంతా నోరుతో కాకుండా ఇంకొక దాంతో నవ్వుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే, నీచాతి నీచంగా మాట్లాడినటువంటి వాడిని అరెస్టు చేసి జైలుకు పంపుతూ ఉంటే వీళ్ళు అతనికి సపోర్ట్ చేస్తారంట. రేపొద్దున ఇతను వేరే పార్టీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, అంబటి రాంబాబును, అవంతి శ్రీనివాసును, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, అవినాష్ రెడ్డిని, భారతీ రెడ్డిని, విజయలక్ష్మి రెడ్డిని వీళ్ళందరినీ తిడితే ఇలాగే సపోర్ట్ చేస్తారా? ఇటువంటి మానసిక వికలాంగులు సమాజంలో ఉండడానికి అర్హులేనా? ఒకసారి ఈ పోసాని మురళీకృష్ణ ఏం మాట్లాడాడో మనం ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పిల్లం నీ ఇంట్లో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట.
నిజమా కాదా తల పట్టుకోకలేదు. చూసారా, ఇతను మాట్లాడినటువంటి నీచమైన మాటల్లో ఇది కేవలం జస్ట్ మీకు చూపించడం కోసమే. ఇలాంటి నీచమైన దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వికృతమైనటువంటి జంతువుల్ని సభ్య సమాజంలో తిరగడానికి వదలకూడదు. వీళ్లకు శాశ్వతంగా ఉండవలసినటువంటి చోటు జైలే. ఇది కేవలం మీకు శాంపుల్ మాత్రమే చూపించాను. ఇతను మాట్లాడినటువంటి భాష ప్రతి ప్రెస్ మీట్లో కూడా గత 5 సంవత్సరాల పాటు ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పెట్టారు. ఎందుకు? ఇలా స్వచ్ఛమైన తెలుగులో బూతులు మాట్లాడతాడని చెప్పేసి. లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పటికైతే బోర్గడ్ అనిలు, వల్లభనేని వంశీ, ఈ పోసాని మురళి ఇంకా అయ్యారు. దాని గురించి కూడా వెయిట్ చేద్దాం. డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళని మనము అసలు ఎంకరేజ్ చేయకూడదు. వీళ్ళకు తగిన శాస్త్ర జరిగిందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.